జగిత్యాలలో మత్తు పదార్థాల నిర్మూలనకు సమిష్టి కృషి అవసరమని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డి అడిక్షన్ సెంటర్ ను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కలిసి సందర్శించారు. డ్రగ్స్ సమస్యను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సూచించారు. కార్యక్రమంలో వైద్యులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనకు లాస్ట్ 1 వీక్ నుంచి హెల్త్ వీక్ నడుస్తుంది. ఆ హెల్త్ వీక్ లో భాగంగా దాన్ని మనము విజిట్ అనేది ఉంది. అండ్ ఇక్కడ ఇచ్చేసిన మా డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీ ఆశా మలిక, డాక్టర్ సాకి, డాక్టర్ బుష్రా అండ్ డాక్టర్స్ ఆర్ఎంఓ రితికా మేడం అండ్ ఆల్ ఆర్ఎంఓస్ అండ్ శ్రీనివాస్ సార్ అందరికీ Thank you so much, sir, for enlightening us about the services provided in our hospital. Now I request Dr. S. Vishal Kumar, sir. పరిస్థితి దయచేసి ఆలోచించండి. మీరు welcome you all to this drug control and regulatory strengthening day. మధ్యలో రాకండి మేడం, డిస్టర్బెన్స్ చేయండి సార్. ఒకసారి ఇక్కడ ఓకే సార్. సార్ ఇక్కడ We have speed it up for the third prize. రైట్ సార్ ఇక్కడ. Next. ఓకే సార్. I request them to come fast. The first prize goes to Kirtana, second prize to Rajeshwari. Apurva, sorry. First prize to Akila and Group. Second prize to RP and Group. And Group. Please kindly come quickly. మేడం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ కల్చర్ ఉండద్దు, కొన్ని సంవత్సరాలుగా ఈ డ్రగ్ కల్చర్ అవుతుంది, మాదక ద్రవ్యాలకు యువత బానిసలవుతున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, పెద్దలు కావచ్చు, పిల్లలు ఈ మత్తు పదార్థాలకు అతిగా అలవాటు పడుతున్నారు. దీనిపైన మనం తప్పకుండా నిషేధం విధించాలి, వాడకుండా చూసుకోవాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఈగల్ అని షార్ట్ ఫామ్ లో ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్, ఈగల్ ఒక పెద్ద రొటీన్ మనకు ఎక్కడ ఈ మాదక ద్రవ్యాలను పట్టుకోవడానికి ఒక టీం తయారు చేసి, ఏదో నామకే వస్తే బయోమెట్రిక్స్ పెట్టు కాదు, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2 వీలర్స్, 4 వీలర్స్, బొలెరోలు, ఇన్నోవాలు అన్ని కొని ఈగల్ టీంకి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మనం జగిత్యాల కూడా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నరసింహమూర్తి గారు ఇంతకుముందే మన మీడియా కావచ్చు అందరి ఉద్దేశించి చెప్పి వారు కూడా ఉంటారు. వాళ్ళకు ఇక్కడ రాజకీయ నాయకులతో ఇక్కడ అధికారులకు సంబంధం ఉండదు. డైరెక్ట్ గా హైదరాబాద్ ఈగిల్ టీమ్ తోటే కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. మళ్ళా కదా ఎవరైనా ఇట్లనే మత్తు పదార్థాలు తీసుకోగానే ఏడుకైనా పోతే బయటపడతారు అనుకోవద్దు. ఖచ్చితంగా 5 కేసు అవుతుంది, లేదా ఎస్పీ గారు చెప్పినట్టు దవాఖానకు రావాలి. సందీప్ సాంగ్లీ ఐపీఎస్ సార్ మార్గదర్శనంలో మనం చాలా ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటున్నాం. ఎన్ఫోర్స్మెంట్ కింద మనం చాలా డ్రగ్ కేసెస్ ఐడెంటిఫై చేసి
అక్యూజ్కి జైల్లో పంపిస్తున్నాం. బట్ ఒకటే ఇది ఎన్ఫోర్స్మెంట్తోనే మొత్తం డ్రగ్స్ రిమూవ్ ఉండదు. ఎందుకంటే ఇది ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా ఇది ఒకటి సోషల్ ఇష్యూ, ఇది ఒక పబ్లిక్ హెల్త్ ఇష్యూ. సో ఇది రిమూవ్ చేయాలంటే మన హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ మన సొసైటీ సమాజంకి కూడా చాలా సహయోగం కావాలి. సో ఈ రోజు డ్రగ్ డిటెక్షన్ సెంటర్ ఓపెన్ జగిత్యాలలో అవుతుంది. సో ఈ డ్రగ్ డిటెక్షన్ అంటే ఒకటి సెకండ్ ఛాన్స్. మనకి ఎప్పుడైనా అడిక్ట్ అయ్యే పర్సన్ ఉన్నారు, ఎందుకు అడిక్షన్ తో ఎంత సఫర్ అవుతారో అతనికే తెలిసి ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ మనం యాజ్ అ పోలీస్ డిపార్ట్మెంట్ మనం చేస్తున్నాము, మీరు యాజ్ అ సొసైటీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎట్లా అలవాటు పడే కావాలంటే మనకి కూడా మీరు చెప్పి మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం, వాళ్ళకి మోటివేట్ చేస్తాము ఇక్కడ డీడిక్షన్ సెంటర్ రావడానికి. సో నేను చెప్పిన ఆల్రెడీ ఇట్ ఈస్ రీహాబిలిటేషన్ సెంటర్ ఫర్ దెమ్. ఇక్కడ డాక్టర్ కొన్ని నిన్న డిస్కస్ చేసాం, 21 days ప్రోగ్రామ్ ఉంటుంది. అది దాని తర్వాత సక్సెస్ఫుల్ రేట్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఈ యూత్ పిల్లలకి ఎక్కువ మనం చూస్తున్నాం అలవాటు ఉంది డ్రగ్స్. సో ఈ యూత్ టైం అంటే మనకి చాలా ప్రీషియస్ టైం. ఇప్పుడు మన ప్రీషియస్ టైం క్రాస్ చేస్తున్నాము. సో నేను ఇప్పుడు మన ఇప్పుడు లేట్ 30s లో ఉన్నాము. సో మనకి తెలుసు యూత్ టైం మనకి ప్రీషియస్ ఎంత ఉంది. ఇప్పుడే మనం మన ప్రీషియస్ టైంకి దాటినాం. సో ఐ నో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ యూత్ టైం. సో ఈ టైంకి మనం డిసిప్లిన్ గా మనం దీనికి మన కెరియర్ పరంగా యూజ్ చేయలేకపోతే, మన హెల్త్ పరంగా యూజ్ చేయలేకపోతే ఒక యూత్ లైఫ్ వేస్ట్ అయిపోయింది. సో ఈ యూత్ లైఫ్ కి మీరు వేస్ట్ చేయకండి. ఈ డ్రగ్స్ అలవాటు ఎట్లా అయినా కూడా దేర్ ఇస్ అ సెకండ్ ఛాన్స్.